ట్రస్ట్ సహకారంతో చోటు పిల్లలకు నిర్వహిస్తున్నటువంటి కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్ల విజయోత్సవ కార్యక్రమానికి ఇచ్చేసిన పాత్రికేయ మిత్రులందరికీ కూడా స్వాగతం. ఈ ఆపరేషన్లు వీటి యొక్క వివరాలని పాత్రికేయులకు వివరించవలసిందిగా మసలం గారిని ఆహ్వానిస్తున్నాం. సభా వేదికకు కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్ చేయించుకున్న పిల్లలకు, పాత్రికేయులకు, ఎలక్ట్రానిక్ మీడియా వారికి శుభ సాయంకాలం. ఈరోజు ఒక చారిత్రాత్మకమైనటువంటి మైలురాయి సాధించిన దినోత్సవం మా మధుమణి నర్సింగ్ హోమ్. 1.5 సంవత్సరం వ్యవధిలో నంద్యాల లాంటి చిన్న పట్టణంలో 40 మంది పిల్లలకి 60 ఇంప్లాంట్స్ చేసినటువంటి ఘనత మాది. సో 50 మంది పిల్లలకి 60 ఇంప్లాంట్స్ చేశాం. మొట్టమొదటిగా నా కృతజ్ఞతలు స్వర్గంలో ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి. మొట్టమొదటిగా భారతదేశంలో స్టార్ట్ చేసింది ఆయనే. ఆయన కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒకే పిల్లవాడికి కానీ పాపకు కానీ 2 చెవులు చేసే అవకాశాన్ని ఈ సంవత్సరంలోనే ఇచ్చారు. అది ఎంతో ఉపయోగమైనది. మీరందరూ ఆలోచించండి. మనకు 5 జ్ఞానేంద్రియాలు ఉన్నాయి. అయితే కేవలం వినికిడిని మాత్రమే మానవుడు రీప్లేస్ చేయగలుగుతున్నాడు. చూపు గాని, రుచి గాని, వాసన గాని ఎటువంటి పరిస్థితుల్లో మనం రీప్లేస్ చేయలేము. అదొక మహత్తరమైనటువంటి టెక్నాలజికల్ విద్య. మనము ఒక్కొక్కసారి బాధ కలుగుతుంది. మన దేశంలో ప్రతి సంవత్సరం 1,00,000 మంది పిల్లలు పుట్టగానే మూగి చెవిటి పిల్లలుగా పుడుతున్నారు. వాళ్లను పుట్టగానే ప్రసవించిన ఆసుపత్రిలో గాని 1 సంవత్సరం లోపలగా వాళ్ళకి వినపడటం లేదు అని తెలుసుకోగలిగితే వాళ్ళకి ఆపరేషన్ చేయొచ్చు. కేవలం 1,00,000 మందిలో 20,000 మందికి మాత్రమే ఇప్పుడు భారతదేశంలో ఈ ఆపరేషన్ జరుగుతోంది. అంటే ఇంకా 80,000 మంది ఈ ఆపరేషన్ చేసుకోలేకపోతున్నారు. కారణం వాళ్ళు కనుక్కోలేకపోవడం. 2, ఆపరేషన్ చేసేటువంటి ప్రతిభ కలిగినటువంటి డాక్టర్ల కొరత. నా కొడుకు మణిదీప్ చెప్పినట్టుగా ఇది చాలా స్కిల్డ్ ఆపరేషన్. మీకు అందరికీ నేను చెప్పగలుగుతున్నది ఏమంటే, కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్ డబ్బు కోసం కానే కాదు. గవర్నమెంట్ ఇచ్చే 6.5 లక్షల రూపాయల్లో హాస్పిటల్ కు కేవలం ఒక 50,000 రూపాయలు వస్తుంది. దాంట్లోనే మందులు, ఆపరేషన్, మత్తుమందు, అనస్థీషియా అన్నీ ఉంటాయి. కాబట్టి ఇది ఒక సర్వీస్, సేవా భావం. పుట్టు మూడు పిల్లవాడు వినికిడితో మళ్లీ మాట్లాడగలిగితే శూన్యమైన ప్రపంచాన్ని అతను వినగలుగుతాడు. ఆ ఒక్క చిరునవ్వు, ఆ మాట్లాడుతున్న పాప చూస్తే ఆనందం డబ్బుతో మనం ఎప్పటికి కూడా కొలవలేము. అందుకే ఆ స్ఫూర్తితో నేను చేస్తున్నాను. ఇప్పటికి నేను గర్వంగా చెప్పగలను, మన నంద్యాల జనాభా 2.5 లక్షలు, మహా అయితే 2.7 లక్షలు. ఇంత చిన్న పట్టణంలో భారతదేశంలో ఎక్కడ కూడా కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్ జరగటం లేదు. ఎంతసేపు ఉన్నా కార్పొరేట్ హాస్పిటల్స్ హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్ లో మీరు గుంటూరు, విశాఖపట్నంలో చేస్తున్నారు. తెలంగాణలో ఒక హైదరాబాద్ తప్పితే మిగతా ఏ పట్టణంలో కూడా కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్ జరగటం లేదు. ఇంక్లూడింగ్ కర్ణాటక, బెంగళూరు. దట్స్ ఆల్. అంటే మధుమణి నర్సింగ్ హోమ్ చిన్న పట్టణంలో ఉన్నప్పటికీ కూడా కార్పొరేట్ ఆసుపత్రుల స్థాయికి ఎదిగి అన్ని రకాల ఆపరేషన్లు చేయగలిగే స్థితికి వచ్చినందుకు, రావడానికి, ఇటువంటి ఆపరేషన్ చేయడానికి నేను మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను. మా లక్ష్యం 2022కి ఇదే హాల్లో ఆర్ ఇంకాస్త పెద్ద హాల్లో 100 కాక్లియర్ ఇంప్లాంట్స్ ఆపరేషన్ చేసి సెన్సరీ మీట్ కూడా పెడతానని మీ ముందు చెబుతూ ఉన్నాను. ఈ యొక్క ఆపరేషన్ యొక్క ముఖ్యమైనటువంటి ఘనత డాక్టర్లు చేస్తున్నారని చెప్తున్నారు. కానీ నా ప్రకారం
డాక్టర్ల యొక్క రోల్ 50%, 50% వీళ్ళు ఆపరేషన్ అయిన తర్వాత 1.5 సంవత్సరం మా దగ్గర ఉండి నిష్ణాతులైన నైపుణ్యులైన ఆడియో వర్బల్ థెరపిస్ట్ అంటారు, శబ్దంతో మాటను నేర్పించే నిపుణులు డాక్టర్ వెంకట్ మస్తాన్ మన స్టేజ్ మీద ఉన్నారు. ఆయన తరపున 5 మంది మా దగ్గర టీం ఉన్నారు. భారతి, అంజలి, సోని, రమ్య, నరేష్. అంటే 6 మంది ఆడియాలజిస్టులు మా మధుమణి నర్సింగ్ హోమ్ లో ఈ పిల్లలందరికీ ప్రతిరోజు ఉదయం సాయంత్రం వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నాం. దీంట్లో బాధాకరమైన విషయం ఏంటో తెలుసా? గవర్నమెంట్ ఇన్ని లక్షలు ఖర్చు పెడతా ఉంది. ఒక్క ఆపరేషన్ 2 వైపులా చేసుకుంటే 12 లక్షల రూపాయలు గవర్నమెంట్ ఖర్చు అవుతుంది. అయితే 50% పిల్లలు డిఫాల్టర్స్, రావట్లేదు, చేయించుకుంటారు. ఒక 6 నెలలు వస్తారు, వాళ్ళ ఇంట్లో ఏదో ప్రాబ్లం ఉంది, నాన్నకి ఏదో ఆరోగ్యం బాగలేదు, తల్లికి బాగలేదు, మేము కూలి పనికి పోతున్నాం, మేము వచ్చి ఎక్కడ చేసుకుంటామని. దీన్ని అధిగమించాలి అంటే గవర్నమెంట్ కు మేము కొన్ని సలహాలు ఇచ్చాం. ఆ సలహాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చాలా సానుకూలంగా 2 వీక్స్ బ్యాక్ మా ఇంప్లాంట్ సర్జన్స్ తో సమావేశం జరిగింది. వీళ్ళ మెయింటెనెన్స్ కూడా ఇస్తే ఈ డిఫాల్టర్స్ ఉండదు అనేది మా యొక్క ఉద్దేశం. పుట్టిన శిశువు దగ్గర నుండి వినపడడం అనేది అందరూ అంటుంటారు, చూపు పోతే అంత గందరగోళంగా ఉంటుంది, వినికిడి లేకపోతే నా దృష్టిలో ఇంకా శూన్యం అవుతుంది. ఆ వినికిడిని అధిగమించేటువంటి కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్ ఇప్పుడు నంద్యాలలో చేస్తున్నాం. దక్షిణ ఆంధ్రప్రదేశ్ లో ఈ ఆపరేషన్ చేస్తున్నటువంటి ఏకైక హాస్పిటల్ మధుమణి నర్సింగ్ హోమ్. ఈ ఆపరేషన్ చేసేదానికి నేను పడ్డటువంటి శ్రమ, నేర్చుకునేదానికి స్పెండ్ చేసినటువంటి టైము నాకు చాలా సంతృప్తిని ఇస్తుంది. మీకు 1-2 పిల్లల్ని పిలిచి మా దగ్గర ఆపరేషన్ చేయించుకుని పుట్టుకతోనే వినికిడి లేదు, మూగవాళ్ళు, వాళ్ళు ఈరోజు ఒక చిన్న రైమ్ మీ ముందు చెప్తారు. అది విని మిగతా వాళ్ళందరికంటే టైం లేదు, తర్వాత మన వేదిక మీద ఉన్నటువంటి వక్తల యొక్క చిన్న మాటలు మనం తెలుసుకుందాం. పుట్టుకతోనే మూడి చెవిటి పిల్ల. నేను పట్టుకుంటా ఇట్లా చెప్తున్నా. అందరికి టాటా చెప్పు. టాటా చెప్పు. బాయ్. అంటే నేను చెప్పదలుచుకునేది ఏంటంటే, ఈ పాప మన ముఖ్యమంత్రి గారి ప్రోగ్రాం కింద ఆపరేషన్ జరిగి ఉండకపోతే జీవితాంతం ఈ పాప మూడి పిల్లనే, సైకిలే, ఇంకా ఏం లేదు. మనం మాట్లాడినట్టు స్పష్టంగా మాట్లాడలేకపోవచ్చు, ఉపన్యాసాలు ఇవ్వలేకపోవచ్చు, కానీ క్లాస్ లో కూర్చున్నప్పుడు టీచర్ చెప్పే పాఠం వింటుంది, అర్థం చేసుకుంటుంది, 10 మందితో తనను కూడా సమాచారాన్ని ఇవ్వగలుగుతుంది. ఆ ఒక్క అదృష్టం ఈ కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్ మనకు చేయిస్తుందని మీ ముందు తీసుకొని వచ్చేదాన్ని చెప్తున్నాను. నమస్కారం అండి. మాకు పాపకు చెవులు వినిపించలేదని 1.5 సంవత్సరం కిందట తెలిసింది. మేము అన్ని చోట్ల తిరిగేసి వచ్చినాం, కానీ ఎక్కడ ఉండాలన్నా మాకు ఇబ్బందిగా ఉండింది. తర్వాత మాకు ఇక్కడ నంద్యాలలో ఉందని తెలిసిన తర్వాత ఇక్కడికి వచ్చినాక అసలు పాపకి ఏమీ వినిపించేది కాదు. ఏమైనా చెప్పాలంటే కూడా సైగలు చేస్తూ చెప్పేది. ఇక్కడికి వచ్చి సారు వాళ్ళని తెలుసుకున్న తర్వాత, ఆపరేషన్ అయిన తర్వాత 100కి 200% చెప్తున్నాను. నిజంగా మా కూతురు ఎలా ఉండిందో అప్పటికి ఇప్పటికి చాలా తేడా వచ్చింది. బాగా మాట్లాడుతూ ఉంది. అసలు మా రిలేటివ్స్ అందరూ చూసే షాక్ అవుతున్నారు, ఇంత ఇంప్రూవ్ అయిందా అమ్మాయి అనేసి చెప్పి
అందరూ సంతోషిస్తున్నారు. కానీ చెప్పాలంటే నేను మా హస్బెండ్ చాలా అదృష్టం చేసుకున్నామండి. సార్ వాళ్ళని మేము తెలుసుకొని ఇక్కడికి వచ్చి ఆపరేషన్ చేయించుకోవడం రియల్ గా మా అదృష్టంగా భావిస్తున్నామండి. మూగి పాప అయింది, అటువంటిది ఇక్కడికి వచ్చింది. అందుకని నేను చెప్తుంటాను మా వాడికి కూడా, డబ్బుతో అన్నింటినీ మనం కొలవలేం కానీ ఇటువంటి ఆపరేషన్లు చేసినప్పుడు వచ్చే ఆనందం ఉంటూ డబ్బులు ఎప్పుడూ కాదు. ఇటువంటి సేవా కార్యక్రమాలు ఇంకా చేయాలనే ఎప్పుడు నా యొక్క ఆశయం. 1991 నుండి 29 సంవత్సరాలు 2019 వరకు ప్రతి సంవత్సరం 100 ఆపరేషన్లు ఉచితంగా చేయడం, అలాగే దాదాపు 150 మంది డాక్టర్లకు శిక్షణ ఇచ్చే కార్యక్రమం 2022లో మా తల్లిదండ్రుల జ్ఞాపకార్థం మళ్ళీ జూలైలో చేస్తాము. సో పత్రిక, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రెస్ అందరూ ఉన్నారు కాబట్టి ఎవరికైనా బీదవాళ్లకు ఆరోగ్యశ్రీ కార్డు ఉందా లేదా పట్టించుకోవద్దండి. బీదవాళ్ళు అనిపిస్తే మధుమణి నర్సింగ్ హోమ్ లో జూలైలో తల్లిదండ్రుల జ్ఞాపకార్థం ఈ ఆపరేషన్, ఏ ఆపరేషన్ కాక్లియర్ ఇంప్లాంట్ కాదు, ఎన్ని ఈఎన్టీ ఆపరేషన్లు ఉచితంగా చేస్తాము. మళ్ళీ వర్క్ షాప్ కూడా కండక్ట్ చేస్తాము. థ్యాంక్ యూ వెరీ మచ్. మధుమణి నర్సింగ్ హోమ్ నంద్యాల ప్రత్యేకంగా రాష్ట్రంలో ఈఎన్టీ శస్త్రచికిత్సలకి పేరెన్నికైనటువంటి ఆసుపత్రి. ఈ ఆసుపత్రి రాయలసీమ, నెల్లూరు జిల్లాలకు కలిపి డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ లో చెవిటి పిల్లలకి 5 సంవత్సరాలు 3 సంవత్సరాల లోపల పిల్లలకి అత్యంత ఖరీదైనటువంటి దాదాపు 8 లక్షల నుండి 12 లక్షల వరకు ఖర్చు అయ్యేటువంటి కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్లు చేసే అనుమతి లభించిన తర్వాత 1.5 సంవత్సర కాలంలో 50 మంది చిన్నారులకి, అందులో 10 మందికి 2 చెవులకి మొత్తం 60 కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీలు జరగడం అనేది నంద్యాలకు మనందరికీ కూడా గర్వకారణమైన విషయం. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఈ కాక్లియర్ ఇంప్లాంట్ అనుమతులు ఇచ్చిన దానికి ప్రత్యేకంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరఫున ప్రత్యేకంగా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. భవిష్యత్తులో కూడా ఈ రాయలసీమ, నెల్లూరు ఈ ప్రాంతాలకు చెందినటువంటి చిన్నారులందరూ కూడా ఇటువంటి కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్ అవసరమైతే నంద్యాలకు వచ్చి ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా ఈ ఆపరేషన్ చేయించుకోవాల్సిందిగా ఈ జిల్లాలో ఉన్నటువంటి చిన్నారులందరికీ, వారి తల్లిదండ్రులకు కూడా నేను కోరుతున్నాను. వైద్యులు కాక్లియర్ ఇంప్లాంట్ అవసరమైనటువంటి చిన్నారులు మీకు కనిపిస్తే తప్పనిసరిగా నంద్యాలలో మధుమణి ఈఎన్టీ ఆసుపత్రిలో డాక్టర్ మసూదార్ రావు గారి చేత డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా జరిగే ఈ కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్లకి వారందరినీ కూడా ఇక్కడికి పంపించాల్సిందిగా కోరుతూ, మరొకసారి ఇంత క్లిష్టతరమైనటువంటి ఆపరేషన్లని అత్యధిక సంఖ్యలో నంద్యాలలో నిర్వహించిన ప్రముఖ ఈఎన్టీ శస్త్రచికిత్స నిపుణులు, వీరు కేవలం రాష్ట్ర స్థాయి కాదు జాతీయ స్థాయిలో పేరెన్నికైనటువంటి ఈఎన్టీ నిపుణులు. వీరికి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ తరఫున ప్రత్యేకంగా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాము. భవిష్యత్తులో విధంగా ఈ శస్త్రచికిత్సలు కొనసాగించాలని కోరుకుంటున్నాను. సక్సెస్ మీట్ కి ఐఎంఏని ఇన్వాల్వ్ చేయడం అనేది చాలా అభినందనీయం సార్. మా అసోసియేషన్ ఐఎంఏ నంద్యాల అసోసియేషన్ ఎప్పుడూ కృతజ్ఞతగా ఉంటుంది. ఎందుకంటే సార్ చేస్తున్న ప్రోగ్రామ్స్, ఈఎన్టీ నుంచి చేస్తున్న ప్రోగ్రామ్స్ మన రాయలసీమలో ఎవరు చేస్తున్నారు? స్టేట్ లో కూడా ఇన్ని ఫ్రీ క్యాంప్స్, ఇంత ఫ్రీ సర్జరీ ప్రోగ్రామ్ నాకు తెలిసి స్టేట్ లో కూడా ఎవరు చేస్తూ లేరు. వైద్యో నారాయణ అన్నది ఇక్కడే కనిపిస్తుంటాడు, దేవుడు ఎక్కడో లేడు, సార్ రూపంలోనే మాకందరికీ కనిపిస్తూ ఉంటారు. సార్ చేసే ప్రతి పనిలోనూ కనిపిస్తూ ఉంటారు. సార్తో మేము ఉన్నంతసేపు కూడా అలాగే ఫీల్ అవుతూ ఉంటాము కూడా. మా ఈఎన్టీ అసోసియేషన్ అంతా కూడా ఎప్పుడు మేము మధుసూదన్ సార్గా ఫీల్ కాము, ఒక నారాయణగానే ఫీల్ అవుతూ ఉంటాము. ఎందుకంటే ఆయన ఏదో విధంగా మాకందరికీ ఉద్దేశం, ఏదో విధంగా మమ్మల్ని డెవలప్ చేయాలని ఆయన సంకల్పము, ప్రజలకి ఎలా చేయాలని ఉందో ఈఎన్టీ అసోసియేషన్ కి చేయాలని అలాగే ఉంది, ఐఎంఈకి అలాగే చేయాలని ఉంది.
అలాంటి సంకల్పం ఉన్న వాళ్ళు, అంత చైతన్యం ఉన్న డాక్టర్ గారిని మనం ఎక్కడ చూడలేము. మనతో ఉన్నాడు అంటేనే అదే మనకు ఒక మంచి అదృష్టం అనుకోవాలి. ఈ అదృష్టాన్ని మాకు అందజేసిన మధుసూదన్ రావు గారికి, వారి సతీమణి మా నాగమణి మేడం గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మేడం. ఐఎంఏ సెక్రటరీ డాక్టర్ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకి, ఇక్కడ వచ్చిన పాత్రికేయ మిత్రులందరికీ, అలాగే ఇక్కడ వచ్చిన ఆపరేషన్ చేసిన చిన్నారులకు వాళ్ళ తల్లిదండ్రులందరికీ నమస్కారాలు. ముఖ్యంగా మన నంద్యాల పట్టణం ఎంతో గర్వించదగ్గ విషయం. ఎందుకంటే మన మధుసూదన్ రావు సార్ గారు నంద్యాలకు మొట్టమొదటి స్పెషలిస్ట్ గా వచ్చారు. గత 30 సంవత్సరాల నుంచి ఎన్నో సేవలు చేస్తున్నారు. అలాంటిది మా నంద్యాల ఐఎంఏ ఎంతో గర్వించదగ్గ విషయం అన్నమాట. ఎందుకంటే సార్ లాంటి డాక్టర్ గారు మనకు నంద్యాలలో ఉండడం, ప్రజలకు సేవలు చేయడం చాలా గొప్ప విషయం. తర్వాత మనం చాలా అదృష్టం కూడా చేసుకున్నాం. ప్రజలకు కూడా అలాంటి సేవలు అందడం చాలా గొప్ప విషయం. ఆ కోరిక తీరాలని ఆ భగవంతుడు సార్కి ఇంకా శక్తినిచ్చి సార్ ఇంకా మెరుగైన సేవలు చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. టోర్నమెంట్ అద్భుతంగా కండక్ట్ చేసిన సంస్థల చిన్న అధినేత హేమంత్ రెడ్డి కూడా మాట్లాడారు. స్టేజ్ పైన పెద్దలందరికీ, అలానే ఇక్కడికి చేసిన పేషెంట్స్ అండ్ సిస్టర్స్, డాక్టర్స్ అందరికీ ఈరోజు ఈ సాయంత్రం శుభానందం చెప్తూ, సో ఏం లేదు, యాక్చువల్లీ ఈ ఇంటి గురించి మాట్లాడేటప్పుడు నేను నా స్నేహితుడైన దీపు మాట చెప్పాను. దీపు నాకు దయచేసి ఈ స్పీచ్ మాట్లాడే ఇవ్వను, ఎందుకంటే కాంక్లియర్ అనే పదం నాకు నోరు తిరగట్లేదు, దయచేసి నాకు ఇవ్వద్దని అడిగాను. కానీ తర్వాత అదేవిధంగా నా పక్కన ఇంకో స్నేహితుడు, నా క్లాస్మేట్ రోహిత్ అడిగి ప్రొనౌన్సియేషన్ నేర్చుకొని మరి మాట్లాడుతున్నాను. కాంక్లియర్ ఇలాంటి సక్సెస్ మీట్కి వచ్చిన అందరికీ శుభానందం. యాక్చువల్లీ నాకు ఇక్కడికి పైకి వచ్చినప్పుడు ఒక బుక్ ఇచ్చారు. ఆ బుక్ లో ఒక సెంటెన్స్ చూశాను, చాలా బాగా నచ్చింది. when the lotus opens, the bees comes of their own accord to seek honey, so let the lotus of your character to be full blown and the results will follow. So ఈ సౌత్ ఆంధ్రప్రదేశ్ లో ఈ సెంటెన్స్ చెప్పినట్టు ఎలాగైతే ఇది మధుసూదన్ సార్ గారు ఎలాగైతే చేశారో, సో ఆయన ఈజ్ ద ఫస్ట్ పర్సన్ టు డూ దిస్ ఆపరేషన్ అండ్ ఆల్ దిస్. అదే విధంగా ఆయన సక్సెస్ రేట్ లో చేశారు కాబట్టి, ఎందుకంటే ఏదైనా ఇప్పుడు సపోజ్ మనం చూస్తున్నాం ఎలాగైతే ఒక స్విచ్ చేస్తే బల్బ్ మనకు వెలుగుతుందో, అదే విధంగా ఎవరో ఒక పర్సన్ దాన్ని స్టార్ట్ చేయాలి. అది స్టార్ట్ చేసిన ఘనత మన సౌత్ ఆంధ్రప్రదేశ్ లో డెఫినెట్ మధుసూదన్ రావు సార్ గారికి చెందుతుంది. సో అదే విధంగా సార్ స్టార్ట్ చేశారు కాబట్టి, ఇదే విధంగా ఇనిపియని చాలా మందికి ఇది చాలా మంచి అవకాశం. రేపటి జనరేషన్ లో వినిపించదు అని అనుకునే చాలా మంది పిల్లలకి డెఫినెట్ గా మంచి అవకాశం కింద అనుకున్నాను. ఇందాక ఒక చిన్న అమ్మాయి వచ్చినప్పుడు నేను నా పక్కన నా స్నేహితుడు అడిగాను, అమ్మాయికి వినిపించదు కదా కానీ ఎలా మాట్లాడుతుంది అంటే, ఇప్పుడు జనరల్ గా వినిపినప్పుడు మాటలు ఎలా వస్తాయన్నప్పుడు అబ్బాయి చెప్పాను, ఏంటంటే స్పీచ్ థెరపీ ద్వారా వాళ్ళకి కొద్దిగా వాయిస్ వస్తుంది. మనం మాట్లాడే రెగ్యులర్ భాష కన్నా ఎంతో అంత కొద్దిగా మనకు అర్థమయ్యే భాష వరకు మనం నేర్పించవచ్చు వాళ్ళకి. సో అదే రకంగా ఇప్పుడు మన ముందున్న వాళ్ళందరికీ మనం ఏంటి చాలా మంది పిల్లలకి రేపు పొద్దున ఈ సర్జరీ ద్వారా చాలా మేలు జరుగుతుంది. అంటే డెఫినెట్ గా క్రెడిట్ అయితే డెఫినెట్ గా మధుసూదన్ సార్కి జరుగుతుంది. అండ్ సార్ హ్యాట్స్ ఆఫ్ యూ, ఇది డెఫినెట్ గా మీకు చెందాల్సిన క్రెడిట్. సౌత్ ఆంధ్రప్రదేశ్ లో ఈ సర్జరీ ఇంకోసారి ఎవరు చేసినా ఆ క్రెడిట్ 100% మీకే దక్కుతుంది సార్. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆపర్చునిటీ. ఈనాటి కార్యక్రమానికి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు డాక్టర్ వేణుగోపాల్ సార్ గారికి, సతీమణి వసుధ గారికి, అలాగే
ఈనాటి కార్యక్రమానికి సతసాలులైనటువంటి డాక్టర్ మధుసూదన్ నాగమణి గారికి, అలాగే దీపన్ ప్రీతి గారికి, అలాగే వేదిక మీద ఉన్న డాక్టర్ రవికృష్ణ, అనిల్ కుమార్ చంద్రశేఖర్ గారికి, హేమంత్, రోహిత్, వెంకట మస్తాన్ గారికి, కార్యక్రమానికి హాజరైనటువంటి పెద్దలకి, అలాగే పేషెంట్స్ తల్లిదండ్రులకి అందరికీ నమస్కారాలు. ఈరోజు ఒక గొప్ప కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహిస్తున్నందుకు నిజంగా చాలా గర్వంగా ఉంది, చాలా సంతోషపడుతున్నాను. నాకు మధుమణి ఫ్యామిలీకి దాదాపుగా ఇద్దరం ఒకటే అన్న పద్ధతిలో నడుస్తూ ఉంటాం. మాకున్నటువంటి రిలేషన్షిప్ అలాంటిది. ఈరోజు ఇలాంటి సాఫ్ట్వేర్ ప్లాంట్ ఇంప్లాంట్ సక్సెస్ మీట్లో చదవాలని చూసుకోవాలి. దాదాపు గతంలో నేను న్యూస్ పేపర్లో చదివాను. 7-8 ఆపరేషన్ తెలంగాణ పెద్ద హాస్పిటల్గా హైలైట్ చేసి రాసినటువంటి చూశాను కదా. కానీ ఈరోజు 51 కేసులు ఇంతకు ఉన్నటువంటిది రికార్డుగా మనం పరిగణించవచ్చు. నంద్యాలలో రికార్డు సృష్టించడం తరువాతి గతంలో సంజీవ్ రెడ్డి నుంచి ప్రెసిడెంట్ అయితే, అలాగే పివి నరసింహారావు ప్రైమ్ మినిస్టర్ అయితే, ఈరోజు డాక్టర్ నరసింహరావు గారు 51 ఆపరేషన్ చేసి గ్రేటర్ రాయలసీమలోనే నన్ను ఇచ్చిన వాళ్ళు పేరు విధంగా వారిని అభినందిస్తున్నాం. అలాగే భవిష్యత్తులో కూడా ఇంకా మంచి మంచి ఆపరేషన్ చేసి రాబోయే నెక్స్ట్ జనరేషన్ లో నుంచి చిన్నారులని ఆరోగ్యానికి ప్రయత్నం చేస్తారని భావిస్తున్నాం. డాక్టర్ నరసింహన్ గారికి ఇలాంటి సేవా కార్యక్రమం చేయడం కొత్త కాదు, ఇంతకు ముందే చెప్పడం జరిగింది. ప్రతి ఏడాది వారు ఎన్నో ఫ్రీ మెడికల్ క్యాంప్స్ చేసి 10,000 మందికి ఈ రోజున ఆపరేషన్ చేసే వాళ్ళని ఆదుకోవడం జరిగింది. అలాగే ప్రత్యేకించి మాకు విద్యా సంస్థల్లో ఉన్నటువంటి విద్యార్థులకి వాళ్ళ ట్రస్ట్ ద్వారా విద్యానిధిని ఏర్పాటు చేసి వాళ్ళకి ఆదుకోవడం కూడా జరుగుతుంది. ఇలాంటి ఉత్తమమైనటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ సమాజానికి మంచి సేవలు అందిస్తున్నటువంటి దేవుడు మంచి ఆరోగ్యం కలిగిస్తూ ఇంకా ముందుకు వెళ్ళాలని చూసి ఆశిస్తూ ఈ 4 మాటలు మాట్లాడే అవకాశం దగ్గరైనటువంటి గౌరవనీయులు ఎల్ వేణుగోపాల్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా వేదిక నడిగేటటువంటి పెద్దలు చిత్తూరు మధుసూదన్ రావు గారు, నాగమణి గారు, డాక్టర్ నాగమణి గారు, రామకృష్ణారెడ్డి, నా వైఫ్ వసుంధర, ఐఏఎం మెంబర్స్ మణిది, బిషప్ మణిది, ప్రీతి అండ్ ప్రణీత్ అండ్ అదర్ ఇన్వైటీస్ ప్రసన్న ఎలక్ట్రానిక్ మీడియా. ఇప్పుడే ఈ కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ గురించి డాక్టర్ మణిది మీకు డిజిటల్ బోర్డులో చెప్పడం జరిగింది. అలాగే డాక్టర్ మధుసూదన్ రావు గారు కూడా దాని గురించి చాలా స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దాని విషయం అంటూ మీరు చెప్పడానికి మాకేం జరిగింది, బట్ నేను ఒక విషయం మాత్రం చెప్పదలుచుకున్నా. డాక్టర్ మధుసూదన్ రావు గారు నేను అర్థం చేసింది ఏంటంటే, ఆయన ప్రతినిత్యము ఏదో ఒకటి నేర్చుకోవాలి, ఏదో ఒకటి చేయాలనేటువంటి తపన వారిలో కనపడుతూ ఉంటుంది. ఆ కారణంగానే ఈ మధ్యలో నేను 2 వారాల క్రితం కూడా బెంగళూరు వెళ్ళి ఒక 2 రోజులు అక్కడ నుండి కొత్త సర్జరీ ఏదో చేయడానికి నేర్చుకున్నాను అన్నమాట. అలాంటిటువంటి మనస్తత్వం లేనటువంటి డాక్టర్ గారు నంద్యాల టౌన్లో ఇన్ని 50 సర్జరీలు 60 మంది పిల్లలకి, 40 మందికి సింగిల్, 10 మందికి డబుల్ అనమాట. ఈ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా వైఎస్ఆర్ ప్రారంభించినటువంటి పథకాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల ద్వారా కూడా సక్రమంగా జరుగుతుందంటే గవర్నమెంట్ విధంగా అనుభవించాలి. తర్వాత డాక్టర్ మధుసూదన్ రావు గారిని కూడా మనం అభినందించాలి. అంటే ఇంత ముందు మనం అనుకునేవాళ్ళం, మూగా పిల్లలు పుడితే అయ్యో వాళ్ళ లైఫ్ ఏంటి అని అనుకునే భయం ఉండేది.
భయాన్ని కనిపెట్టే ఎవరైతే ఇన్స్ట్రుమెంట్ కనిపెట్టారో వాళ్ళని కూడా మనం అభినందించాలి. ఆ ఇంప్లాంట్ లో కనిపెట్టారు కాబట్టి ఎక్స్పర్ట్స్ అయినటువంటి దానికి మనుషులు డాక్టర్లు డిఫరెంట్ ప్లేసెస్ లో సర్జరీ చేయగలుగుతున్నారు. వాళ్ళకి మూడో చెవిటి పిల్లల్ని విజయ శక్తిని కలగజేయగలుగుతున్నారు. సో వారిని కూడా మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి రోజు ఉంది. కాబట్టి నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇలాంటి సేవా కార్యక్రమాలు మరీ ఎన్నో చేయాలని వారన్నట్టు 100 అంటే ఈ స్పీడ్ లో వాళ్ళు కంటిన్యూ చేస్తే ఐ థింక్ 1.5 year లోనే 100 కూడా టచ్ అయిపోతారు. ఆ 100 కార్యక్రమాలు కూడా మళ్ళా మీ ద్వారా ఈ రాయలసీమకే కాకుండా మొత్తం ఆంధ్రప్రదేశ్ ఇండియాలో కూడా ఈ పబ్లిసిటీ వ్యక్తిగా చూసుకోవడానికి చెప్పి నేను కోరుకుంటున్నాను. కట్టుబట్టిన అబ్బాయికి 5 రోజుల కిందట చేశాను. 2 చెవులు చేశాను ఆ అబ్బాయికి. అందరికీ